ఒక్క సంవత్సరానికి 30 కోట్ల శాలరీ. ఎస్, మీరు విన్నది నిజమే. సంవత్సరానికి 30 కోట్ల శాలరీ ఇస్తున్నారు. మీరు చేయడానికి సిద్ధమా? అక్కడ పని ఏదైనా ఉంటదా అంటే మీరు అనుకున్నంత ఎక్కువ ఏమీ ఉండదు. జస్ట్ ఒక్క లైట్ హౌస్ కి కాపలాగా ఉండాలి అంతే. కేవలం ఒక్క లైట్ హౌస్ ని మాత్రమే చూడడానికి 30 కోట్ల శాలరీయా? ఇన్ఫాక్ట్ మీకు అసలు బాసే ఉండడు. మీకు నచ్చిన విధంగా ఏం చెయ్యాలనుకుంటున్నా, బుక్స్ రాయాలన్నా, డాన్స్ చెయ్యాలి అన్నా, పాటలు పాడాలి అన్నా, మీరు ఏం కావాలంటే అది మీకు నచ్చిన విధంగా పాటలు పాడుతూ మీ జాబ్ ని మీరు చెయ్యొచ్చు అంటే మీరు నమ్ముతారా? మీరు ఈ వీడియో మొత్తం చూస్తే ఇలాంటి జాబ్ కూడా ఒకటి ఉందా అని మీరు ఆశ్చర్యపడతారు. ముందుగా ఈ జాబ్ కి ఎవరు వెళ్దాం అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో మొత్తం చూసాక మీ ఒపీనియన్ ఖచ్చితంగా మారుతుంది. మీరు ఇప్పటిదాకా విన్నది నిజమే. ఒక్క ఏడాదికి అక్షరాల 30 కోట్ల శాలరీ ఇస్తున్నారు. పని ఏంటంటే ఒక లైట్ హౌస్ పైన ఉండి సమయానికి లైట్ ని వెలిగిస్తూ సముద్రంలో ఉన్న షిప్స్ కి సంకేతాలని ఇస్తూ ఉండాలి. దీనితో పాటు ఆ లైట్ అనేది కరెక్ట్ గా పనిచేస్తుందా లేదా, ఒకవేళ పని చేయకపోతే మరొక మార్గం ఏముంది అని ఆలోచించి తెలివితేటలో ఉండాలి. ఇంతేనా? అయితే నేను ఈ జాబ్ కి సిద్ధం అనే వాళ్ళకి ఈ జాబ్ యొక్క పనితో పాటు అక్కడ ఉన్న వాతావరణం గురించి కూడా తెలుసుకోవాలి. ఒక సాధారణమైన లైట్ హౌస్ నిర్వహణ పనిపై ఎటువంటి కష్టం ఉండకపోవచ్చు గాని ఈ లైట్ హౌస్ ఉండే ప్రాంతం అత్యంత భయంకరమైనది. అక్కడ పలకరించే నాదుడు ఉండడు గాని మాటమాటికి తుఫాను మాత్రం పలకరిస్తుంది. అదే జుమాన్ లైట్ హౌస్. ఇప్పటి వరకు ప్రపంచంలోనే ఇదే ప్రమాదకరమైన లైట్ హౌస్. ఇప్పటి వరకు మనందరం ఒక లైట్ హౌస్ ని ఎక్కడ చూసుంటాం? ఇదేం ప్రశ్న? సముద్ర ఒడ్డులో లైట్ హౌస్ ఉంటుంది అని మీరు అంటారు. కానీ ఈ జుమాన్ లైట్ హౌస్ సముద్రం మధ్యలో ఉంటుంది. ఈ లైట్ హౌస్ ఎక్కి చూస్తే ఎటు చూసినా సముద్రమే. ఒక చిన్న నేల కూడా కనిపించదు. ఒక రోజు అక్కడ జరుగుతున్న తుఫానుతో ఆ జుమాన్ లైట్ హౌస్ యొక్క కాపలాదారుని ప్రాణాలను కాపాడడం కోసం ఒక రెస్క్యూ టీం వెళ్తే వాళ్ళు పడ్డ కష్టాలు మనం చూస్తేనే చాలు ఈ లైట్ హౌస్ ఎంత ప్రమాదకరమో మనకు తెలుస్తుంది. ఇంత ప్రమాదకరమైన లైట్ హౌస్ కి ఎందుకు 30 కోట్ల శాలరీ ఇచ్చి ఒక కాపలాదారుడిని పెట్టుకుంటున్నారు? అసలు సముద్రం మధ్యలో ఈ లైట్ హౌస్ ని ఉంచడానికి గల కారణాలు ఏంటి? ఇదే కాదు, అన్ని వేళలా ఈ లైట్ హౌస్ పై లైట్ వెలగాలి అంటే ఆ జుమాన్ లైట్ హౌస్ లో ఉన్న కాపలాదారుడు ఏం చెయ్యాలో అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంత ప్రమాదకరమైన లైట్ హౌస్ పై పని చేయడానికి చాలా ధైర్యం ఉండాలి. ఆ ధైర్యానికి అన్ని వేళలా ఈ లైట్ ని వెలిగిస్తూ ఉంచాలి అంటే ఆ మాత్రం తెగింపు ఉండాలి. పూర్వం రహదారులు లేని టైంలో వ్యాపార వ్యక్తులు కానివ్వండి, వలస వెళ్లేవారు కానివ్వండి, ట్రావెల్ చేసే వాళ్ళు కానివ్వండి, ఎక్కడికి వెళ్ళాలి అన్నా సముద్ర మార్గంలోనే వెళ్లేవాళ్ళు. ఇప్పుడంటే సముద్ర మార్గంలో వెళ్ళాలి అంటే ఇప్పుడు ఉన్న టెక్నాలజీకి చాలా ఈజీ అవుతుంది. కానీ అప్పట్లో ఎటువంటి జీపీఎస్ లేకపోయినా, సరైన ఆధునిక దిక్సూచి లేకపోయినా, మ్యాప్స్ లేకపోయినా సముద్రంలో కేవలం రాత్రిపూట నక్షత్రాలను మాత్రమే చూస్తూ, పగటిపూట సూర్య కిరణాలని చూస్తూ సముద్ర మార్గంలో ప్రయాణం చేసేవాళ్ళు. ఆ ప్రయాణం మధ్యలో అకస్మాత్తుగా ఆకాశంలో మబ్బు వేసిన, తుఫాను వచ్చిన కాపాడే నాదుడు ఉండేవాడు కాదు. ఇన్ఫాక్ట్ ఎటు వెళ్లాలో, ఏమి చెయ్యాలో కూడా తెలిసేది కాదు. ఎటువంటి సమయంలో అయినా ఆ షిప్ యొక్క కెప్టెన్ తీసుకున్న చిన్న డెసిషన్ తో వాళ్ళు దారి తప్పిపోయి తిండి నీరు లేక ప్రాణాలని కోల్పోవలసి వస్తుంది. ఇలా ఈ సముద్ర ప్రయాణంలో చాలా మంది ప్రాణాలని కోల్పోయారు. అలాంటి ఆ రోజుల్లో ఎటువంటి టెక్నాలజీ లేకపోయినా చాలా మంది షిప్ కెప్టెన్స్ ఏ ప్లేస్ లో అయినా, ఏ సందర్భాల్లో అయినా సురక్షితంగా తీసుకువచ్చే కెప్టెన్స్ చాలా మంది ఉండేవాళ్ళు. ఆ కెప్టెన్స్ లోనే మ్యారిసెస్ అనే కెప్టెన్ ఒకరు. ఒకనొక సమయంలో షిప్ లో ట్రావెల్ చేస్తూ ఉంటే సముద్ర మధ్యలో ఒక పెద్ద రాయికి తగులుకొని ఆ షిప్ అంతా మునిగిపోయింది. ఆ మునిగిపోతున్న సమయంలో ఆ షిప్ కెప్టెన్ ఎవరైతే మ్యారిసెస్ ఉన్నాడో అతని ప్రాణాలను ఎలాగో కలగా కాపాడుకున్నాడు. కానీ ఈ సంఘటన మొత్తాన్ని చూసి చాలా బలంగా ఒకటి అనుకున్నాడు, ఈ ప్రమాదాలని ఎలాగైనా ఆపాలి అని. ఇలా ఆలోచించే ప్రయత్నంలో తన ఆలోచనలో ఒక్కటే తెలిసింది, మనం ఎలాగో నేచర్ ని కంట్రోల్ చేయలేం, కానీ ఈ ప్రమాదాలని కాపాడొచ్చు కదా, దీనికి ఏదో ఒక మార్గం ఉండే ఉంటుంది అని అనుకున్నాడు. ఇప్పుడంటే ట్రావెల్ అంటే చాలా ఈజీ అయిపోయింది. వెళ్ళామా వచ్చామా. కానీ ఇప్పటికీ కూడా గూగుల్ మ్యాప్స్ ని మాత్రమే చూసి ట్రావెల్ చేస్తున్న వాళ్ళకి చాలా ప్రమాదాలు జరిగాయి. రీసెంట్ గానే ఒక ముగ్గురు వ్యక్తులు గూగుల్ మ్యాప్స్ ని ఆధారంగా తీసుకొని ఒక ఫ్లైఓవర్ పై వెళ్తూ ఆ ముగ్గురు వ్యక్తులు వాళ్ళ ప్రాణాలని కోల్పోయారు. అలాంటిది ఇంత టెక్నాలజీ అభివృద్ధి అయిన టైంలో కూడా ఇటువంటి సంఘటనలు ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఆ రోజుల్లో ఎటువంటి జీపీఎస్ లేకపోయినా, సరైన మ్యాప్స్ లేకపోయినా కేవలం నక్షత్రాలను, సూర్యుడిని మాత్రమే చూస్తూ ఈ షిప్స్ లో ట్రావెల్ చేసేవాళ్ళు. ఇలా ప్రయాణం చేస్తున్న టైంలో ఏ చిన్న ప్రమాదం వచ్చినా కాపాడే నాదుడే ఉండడు. ఇన్ఫాక్ట్ ఒక వైపు వెళ్లాల్సిన వాళ్ళు మరొక వైపు వెళ్తే చాలా మంది ప్రాణాలను కోల్పోయారు. ఈ సమస్యలన్నిటిని ఈ కెప్టెన్ మారిసెస్ గమనించారు. వీటితో పాటు ప్రతి ఏటా కొన్ని వందల సంఖ్యలో ఈ ప్రమాదాల ద్వారా చాలా మంది ప్రజలు చనిపోతున్నారు అని గమనించి దీనికోసం ఏదో ఒక ఉపాయం చెయ్యాలి అని చాలా తపన పడ్డారు. ఆ సమయంలోనే అలెగ్జాండ్రియా అనే ప్రాంతం ఉండేది. ఆ ప్రాంతంలో చాలా బిజినెసెస్ అనేవి జరిగేవి. ఆ అన్ని వ్యాపారాల్లో సముద్రం నుంచి వచ్చే వ్యాపారం చాలా ఎక్కువ.
ఎప్పుడైతే వ్యాపారస్తులు సముద్ర మార్గంలో ఈ అలెగ్జాండ్రియా ప్రాంతంలోకి వస్తూ ఉంటారో వాళ్ళ ల్యాండ్ దగ్గర ఉన్న చిన్న చిన్న రాక్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఢీకొని వాళ్ళ షిప్స్ అనేవి మునిగిపోయేవి. ఆ రోజుల్లో షిప్స్ అన్ని కేవలం చెక్కతో మాత్రమే తయారు చేసేవాళ్ళు. అందుకే ఒక చిన్న రాయి ఢీకొన్న షిప్స్ అనేవి మునిగిపోయేవి. వీటితో అలెగ్జాండ్రియా ప్రాంతంలో వ్యాపారం చాలా తగ్గిపోయేది. అప్పుడు అక్కడ ఉన్న రాజు ఫెట్లామ్ ప్రీవియస్ గా కెప్టెన్ మ్యారిసెస్ ఏ సమస్యలు చూసారో దానినే ఈ రాజు కూడా తెలుసుకొని వీటికి ఏదో ఒక ఉపాయం తీసుకురావాలి అని వాళ్ళ దేశంలో అత్యంత తెలివైన వ్యక్తి అయిన స్టాటస్ ఆఫ్ సెనిడస్ అనే వ్యక్తిని పిలిచి ఈ సమస్యకి ఒక సొల్యూషన్ తీసుకురామని చెప్పాడు. అప్పుడు ఆ దేశంలో ఉన్న పెట్లామే అండ్ సెనిడస్ అనే ఈ ఇద్దరు ఒక మంచి ఉపాయాన్ని తీసుకువచ్చారు. అదే లైట్ హౌస్. సముద్రంలో షిప్స్ లో ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళకి సముద్రం అలల ద్వారాను రాళ్ల ద్వారాను మరికొన్ని కారణాల ద్వారాను ఈ సమస్యలు అనేది జరుగుతున్నాయి కదా. వాటికి గల కారణాలు వాళ్ళు వెళ్తున్న దారిలో ఏముందో తెలియకపోవడం. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన వీడియోని చూస్తున్నారంటే మన వీడియో మీకు నచ్చే ఉంటుంది. మన వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ లైక్ చేయడం ద్వారా మీరు చేసిన ఒక్క లైక్ అయినా కూడా మా ఎఫర్ట్స్ కి ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఈ అలెగ్జాండ్రియా అనే ప్రాంతంలో 384 ఫీట్ హైట్ గల ఒక పెద్ద లైట్ హౌస్ ని బిల్డ్ చేశారు. ఆ రోజుల్లో అది చాలా పెద్ద నిర్మాణం అండ్ గ్రేటెస్ట్ ఆర్కిటెక్చర్ కూడా. ఇలా ఈ లైట్ హౌస్ ని నిర్మించి పైన ఒక పెద్ద మంట పెట్టేవాళ్ళు. ఆ మంట కూడా చమురు మరియు కట్టెలతో తయారు చేసేవాళ్ళు. ఆ అగ్గి అనేది చాలా ఎక్కువగా అన్ని వైపులు వ్యాపించేది. ఇలా వ్యాపించిన ఈ లైట్ ద్వారా చాలా మంది నావిక సిబ్బందికి ఈ ప్రమాదాలకి ఉపాయం కలిగింది. కానీ రోజు రోజుకి ఈ లైట్ హౌస్ ని ఏదో విధంగా డెవలప్ చేస్తూనే ఉండేవాళ్ళు. మొదట ఈ అగ్గిని అలా వదిలేస్తే కొన్ని రోజుల తర్వాత ఈ అగ్గి వెనకాతల కొన్ని మిర్రర్స్ పెట్టి లైట్ ని కేవలం సముద్రం వైపు మాత్రమే చూపించేవాళ్ళు. దీని తర్వాత దళసరి గ్లాస్ ని ఎదుట పెట్టి లైట్ ని ఫోకస్ చేసి పర్టికులర్ ఏరియాలో ఏదైతే షిప్ వస్తుందో దానికి మార్గం అనేది చూపించేవాళ్ళు. ఇలా ఎప్పటికప్పుడు డెవలప్ అవుతూ ఉండగా క్రీస్తు శతాబ్దం 280లో ఈ అలెగ్జాండ్రియా ఏరియాలో ఏదైతే లైట్ హౌస్ బిల్డ్ చేశారో అది వరల్డ్ లోనే బెస్ట్ కన్స్ట్రక్షన్ గా మిగిలిపోయింది. కానీ ఫ్రెంచ్ మ్యాన్ కి చెందిన అగస్టానియే ఫెన్సెల్ అనే వ్యక్తి ఈ లైట్ హౌస్ కి మరొక మార్పు తెచ్చాడు. అదేంటంటే ఈ లైట్ హౌస్ ముందు ఒక గ్లాస్ ని పెడుతున్నారు అని చెప్పాను కదా, అది దళసరిగా ఉండడంతో ఎక్కువ దూరం వెళ్ళట్లేదు అని గమనించి ఆ లెన్స్ ని చాలా ఫ్లెక్సిబుల్ గా తయారు చేశాడు. ఈ గ్లాస్ ని కూడా ఎలా నిర్మించారంటే ఆ గ్లాస్ ని కొంచెం బెండ్ చేసి ఎప్పుడైతే ఆ లైట్ అనేది గ్లాస్ ద్వారా పాస్ అవుతుందో అప్పుడు ఆ లైట్ ని వాళ్ళకి నచ్చిన చోట పాస్ చేసే విధంగా ఈ లెన్స్ ని తయారు చేశారు. ఇప్పటికీ కూడా ఈ లెన్స్ నే చాలా లైట్ హౌసెస్ లో యూజ్ చేస్తున్నారు. ఇంతకుముందు ఏదైతే లైట్ వెళ్తుందో దానికన్నా కొన్ని మైళ్ళ దూరంలో వెళ్తున్న షిప్స్ కి కూడా ఈ లైట్ హౌస్ అనేది ఉపయోగపడేది. కానీ ఇప్పటి వరకు మనం లైట్ హౌసెస్ అనేవి సముద్ర తీరాన మాత్రమే చూసాం. ఎందుకంటే సముద్ర మార్గంలో ఉన్న షిప్స్ కి దారి చూపించడం కోసం. కానీ సముద్ర మధ్యలో ఉన్న షిప్స్ కి దారి మర్చిపోతే ఏం చేస్తారు? దీనినే గమనించి సముద్ర మధ్యలో ఎక్కడైతే రాళ్లు ఉంటాయో అక్కడ ఈ లైట్ హౌస్ నిర్మాణాన్ని నిర్మించి సముద్ర మధ్యలో ఉన్న షిప్స్ కి సహాయం చేస్తూ దారిని చూపించేవాళ్ళు. అలాంటి లైట్ హౌసెస్ లోనే ఈ జుమాన్ లైట్ హౌస్ అనేది ఒకటి. ఈ జుమాన్ లైట్ హౌస్ సముద్ర మధ్యలో ఏ మనిషి ఎటువంటి సాయం లేకుండా పలకరించడానికి ఎటువంటి నాదుడు లేకుండా ఎప్పుడు ఏ కష్టం వచ్చినా తనకు తానే తోడు ఉంటూ ఈ లైట్ హౌస్ కి కాపలాగా ఉండడానికి ఒకళ్ళని ఉంచుతూ ఉండేవాళ్ళు. అప్పటి వరకు చమరు కట్టెలతో ఈ అగ్ని తయారు చేసేవాళ్ళు. కానీ వీటి నుంచి క్యాండిల్స్ నుంచి గ్యాస్ ల్యాంప్స్ నుంచి ఎప్పుడైతే ఎలక్ట్రిసిటీని తయారు చేశారో అప్పుడు ఎలక్ట్రిక్ ల్యాంప్స్ ని ఈ లైట్ హౌసెస్ లో యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ జుమాన్ లైట్ హౌస్ లో ఎప్పుడు ఎటువైపు నుంచి ఏ ప్రమాదం వస్తుందో ఎవ్వరికీ తెలియదు. కొన్ని వందల షిప్స్ కి ఈ కాపలాదారుడు మార్గం చూపిస్తాడేమో గానీ తినకు మాత్రం ఎప్పుడైతే కష్టం వస్తుందో అప్పుడు తినని చూడడానికి ఎటువంటి నాదుడు ఉండడు. జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్ని బాధలు ఉన్నా ఇటువంటి జాబ్ కూడా ఎవరైనా వెళ్తారా? మీరు ఇప్పటికీ ఏమనుకుంటున్నారు? ఈ జాబ్ కి వెళ్దాం అనుకుంటున్నారా? మీలో ఎవరైనా ఈ జాబ్ కి వెళ్ళాలి అంటే అంత కష్టమేమి కాదు. ఈ జుమాన్ లైట్ హౌస్ యొక్క యాజమాన్యానికి నేను ఈ జాబ్ రిలేటెడ్ గా ఆసక్తిగా ఉన్నాను అని తెలియజేయండి. ఇప్పటికీ కూడా ఎవరైతే వెళ్దామని అనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మన వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా ఇంత విన్నాక కూడా మన వాళ్ళల్లో ఎవరు వెళ్దాం అనుకుంటున్నారో అని. ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? మన వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.